రైట్. ఏం పేరమ్మా మీ పేరు? ఉమా అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల నుండి అండి. మా అత్త మామ అయితే ఇది కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటారు. మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు సడన్ గా వచ్చి ఇల్లు కూల్ చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. మీకు ఆల్టర్నేట్ గా ఏమన్నా చెప్పిండా? అసలు ఎవరైనా వచ్చి మీ దగ్గర మాట్లాడిరా? ఎవరు అడగలేదు సార్ మమ్మల్ని, ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు మాకు. ఇప్పుడు మీరు వచ్చి అడిగినంత వరకు కూడా మాకు తెలియదు మరి మాకు. ఎట్లా ఇల్లు పోతే ఎటు పోతారు? పోనీయం సార్, మేము పోనీయము. మా ఇల్లు ఎక్కడ పోదు. ఒకళ్ళు తీసామన్నా కూడా కట్టియాలంటే కట్టిస్తేనే ఇక్కడ ఎవరిని చేయగలగాలి తప్ప మేము ఎలగొడతాం ఎక్కడ వేస్తామంటే మేము ఒప్పుకోం సార్. మేము అసలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అది ఇది అంటే ఏంటి పరిస్థితి? డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం వేరే దగ్గర చూపెడతాం అంటే లేదు సార్, లేదు. డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మా ఇల్లు మాకే కావాలి. మేము డబుల్ బెడ్రూమ్ కోసం ఆశిస్తలేము ఎప్పుడు. మా ఇల్లు మా పిల్లలు, మేము మా అత్త మామ ఇక్కడే పుట్టి పెరిగారు, మేము ఇక్కడే ఉన్నాం, మా పిల్లలు కూడా ఇక్కడ వేరే ఎక్కడ పోయి ఉండమంటే ఎందుకు ఉంటాం సార్? ఎక్కడ ఉంటాం, ఇక్కడే ఉంటాం మేము. ఇప్పుడు మీకు ఇన్ని చాలా వార్తలు చూస్తూ ఉంటారు నార్మల్ గా, ఎన్ని ఇల్లులు కూలినాయో మీకు తెలుసు. ఎంతమంది ఇప్పుడు ఈ పక్కనే శంకర్ నగర్ ఉంటుంది, అక్కడ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది, మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మీ ఇళ్ళ మీదకి వచ్చింది అని అంటున్నారు, ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఏం చెప్తారు? మేము ఒక్కం సార్, మేము కుల్లగొట్టనియం మా ఇల్లును. మేము అసలు కుల్లగొట్టనియం, వేరే వాళ్ళు వచ్చే అవసరం లేదు ఇక్కడ. మా ఇల్లు మాకే కావాలి. కొంతమంది పెట్రోల్ పోసుకున్నా కూడా వాళ్ళ ఇల్లు కూలడానికి వెనకాడలే ప్రభుత్వం. మరి మీరు కూలగొట్టనియం అని అంటే ఊరుకుంటారా? ఊకోవాలి సార్. మేము ఏం చేయాలి? మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ఎక్కడ వేరే జాగాలో పోయి బతకలేం కదా. మేము ఇక్కడ ఉంటే 4 ఇళ్ళలో పని చేసుకుంటాము, అదో పని ఇదో పని ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ మాకు సొంతం ఇల్లు ఉంది కాబట్టి మేము ఇక్కడే ఉంటామండి, మేము ఎక్కడికి వెళ్ళాము. ఎవరు వచ్చి అప్పుడు రోజు రేవంత్ రెడ్డి వచ్చానంటున్నాడు కదా, వానికి అవసరమే లేదు ఇక్కడ వచ్చడానికి. వాడు 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, ఓవడం ఏం చేస్తున్నాను ఈ రోజు వచ్చి మీ ఇల్లు కూడా కొడతాం మేము చేస్తామంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? మేము ఒప్పుకోం కదా. ఇల్లు తీసేసి అంట ఇక్కడ మొత్తం పార్కు లెక్క సైడ్ మూసి సుందరీకరణ చేసి సైడ్ మొత్తం కొట్లు పెట్టిస్తాడట, షాపులు బట్టల షాపులు అవి పెట్టిస్తాడంట. అది కాదు కదా సార్, అదంతా అన్ని వేస్ట్ మాటలు మేము రానియం సార్. వాడిని రేవంత్ రెడ్డికి ఒకసారి ఉరికిచ్చి కొడతాం సార్, ఉరికిచ్చి కొడతాం అని వేస్ట్ సిద్ధంగా ఉన్నాం సార్. ఏం లేదు సార్, వాడు ఏమైనా వాని కోసమే సీట్ ఎక్కినట్టుంది. ప్రజలకు ఒకటి చేస్తా అని న్యాయం చేయలేదు వాడు, ఎవరికి ఏం చేయలేదు. లేడీస్ ఫ్రీ బస్సు పెట్టిండు కదా, వాడు వేస్ట్. అది బస్సు పెట్టి ఆ బస్సు పెట్టి వేస్ట్. వాడు ఏమంటే చెప్పుకోవడం కోసం పెట్టిండు కానీ అంతకు మించి ఏం చేయలేదు. లేడీస్ బస్సులలో పోతే డ్రైవర్లు కండక్టర్లు వాల్యూ ఇవ్వలేదు సార్, అస్సలు కొంచెమన్నా మర్యాదగా ఇవ్వరు. ఏమ్మా పో ఏమ్మరా డ్రైవర్లు కూడా అసలు ఎందుకు బస్సు పెట్టింది? ఎందుకు వాడిని ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? వాడి మొక్క వాడేం చేస్తాడనా? ఏం చేయలేడు. వాడు ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడేమో కదా, వాడే చూసుకుంటాడు తప్ప వేరే వాళ్ళకి ఏం చెయ్యడు. వాడు చెయ్యలేడు. ఏమైనా ప్రజలకు పొట్టగొట్టి తినడం కోసమే వాడు ఎక్కిండు కానీ ప్రజలకు న్యాయం చేసి. ఖమ్మంలో కూల్చిన ఇళ్ళని చూసిండ్రు మీరు? నైట్ తెల్లారాలు నిద్రపోయే టైంలో వచ్చి వాళ్ళని అందరినీ బయటేసి నైట్ మొత్తం తెల్లారి మొత్తం పడగొట్టేసి. గుల్లగొట్టాలంటే ఇలాంటి ఇండ్లు గుల్లగొట్టొచ్చు, ఇలాంటి బిల్డింగ్ గుల్లగొట్టాలంటే వాడు చచ్చి మళ్ళీ పుట్టాలి. వాడు ఇళ్ళలో ఎన్ని ఇండ్లు 16 ఇండ్లు ఉంటాయి ఇంట్లో, వాళ్ళందరినీ కాల్ చేస్తాడు. నైట్ వచ్చి వాడు ఎవడు కాల్ చేయించి గుల్లగొట్టడానికి? నువ్వు చెప్పినావా మాకేమన్నా? నైట్ వచ్చి ఇల్లు గుల్లగొడితే వాళ్ళు బయటకు ఉరుకుతారు, మేము ఇంతమంది ఉరకలేము కదా. వాడు ఏదైనా మిషన్ తెచ్చినా కూడా కూల కొడతామంటే వాడు మిషన్ తెచ్చి కూటేస్తుంటే విక్రలు పారిపోతాడేమో. మేము వెళ్ళి దిగాలి? ఉండలేదు. మీరు సామాన్యంగా తీసుకోవాలి. మళ్ళీ అసలు వానికి ఎవడిచ్చిండు సార్ మా ఇల్లు కూడా కొట్టడానికి హక్కు? వాడికి కోసమే చేస్తున్నా ఇది ప్రజాపాలన. అసలు వాళ్ళ కోసం వాళ్ళ బతుకులు మారడం కోసం చేస్తున్నా. వేస్ట్ మాటలు అవి, ఇంత వేస్ట్ మాటలు అవి. మా గురించి కావాల్సింటే మీ ఇల్లు కూడా కొడతాను ఎందుకంటాడు సార్? ఏదో కట్టిస్తాను ఎందుకంటాడు? ఇక్కడ పార్క్ చేస్తా, దుకాణాలు పెట్టిస్తా అని. అరే ఉన్న దగ్గరనే వాళ్ళకి మంచి అట్లా ఆచరిస్తాను, నువ్వు మంచి బాగా కొడతావు కానీ వేస్ట్. ఒక పాకు పెడతా, బట్టల చేప పెడతా, ఎవరు రాకుంటాడు ఇక్కడ? బట్టల చేపలు కోటిలో లేవా, చన్మాల లేవా? మంచి మంచి మాటలు ఇట్లా రాసారు. అట్లుంది. వాడు ఏం చేయలేదన్నా, వాడు ఏం చేయలేదు. వాడి సీటు కోసమే, వాడు మంచిగా ఉండడం కోసం, వాని పిల్లలు బాగుండడం కోసమే వాని ఇల్లు కూడా కొట్టమని చూద్దాం. ఫస్ట్ వాని ఇల్లు కూడా కొట్టమండి. వాని ఇల్లు కూడా కొడితే వాడు ఏడుంటాడో వానికి బాధ, ఇతరుల బాధ అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు. ఒకటే మాట, 12 మాటలు అవసరం లేదు. వేస్ట్ గాడు. ముసలిళ్ళకి ఏం చేయలేదు, వయసులకి ఏం చేయలేదు, పాపం భర్త చచ్చిపోయిన కూడా ఏం చేయలేదు. వేస్ట్ నాకు వాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు వస్తాయి, ఉన్న ఇండ్లకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన గెలిపించి తీసుకొని వస్తే ఈ రోజు ఏం చేస్తున్నారంటే ప్రజలందరినీ కూడా టెన్షన్లో పెట్టేసాడు. ఎప్పుడు ఏమవుతుందో, ఏ టైంలో ఏమవుతుందో అని చెప్పేసి టెన్షన్లో పెట్టేసి ప్రజలకు ఎక్కడ అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ముందుకు పోతే బాయింది, వెనక పోతే చెరువు అయిపోయింది వాళ్ళకు.
అసలు ఎవరికి ఏం చెప్పాలనో అక్కడ చూస్తే పోలీసు వాళ్ళు సతాయిస్తున్నారు, ఎవరు రావద్దు ఇక్కడ, ఎవరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, ఏం చెప్పొద్దు అని వాళ్ళు అంటారు. లోకల్ లీడర్లు భయపెట్టిస్తున్నారు. మాకైతే నిన్న నుంచి అయితే ఒక టెన్షన్ అయిపోయింది, అసలు మీరు ఎందుకు వస్తారు ఇక్కడ, అవసరం లేదు ఇట్లా మాట్లాడొద్దు, ఎవరు రావద్దు అంటే ఏంటి, మాట్లాడడానికి కూడా హక్కు లేదా మాకు? మా ఇళ్ళ కోసం మేము మాట్లాడుకోనికి హక్కు లేదా మాకు? ఇదే అసలు ఏంది, అసలు ప్రజాపాలన దొంగ పాలన ఇది. ప్రజల కోసం పాలన చేయడానికి వచ్చిర్రా, లే వాళ్ళ కోసం సంపాదించుకోవడానికి వచ్చిండ్రా? మేము అడిగేది ఒకటే, మూసీ ప్రాజెక్టు చేస్తామంటారు. మూసీ ప్రాజెక్టు చేస్తామంటే మూసీ పక్కన ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లు ఎన్ని ఇండ్లు పోతున్నాయి, ఎన్ని ఉంటున్నాయి, కనీసం ప్రజలకు కూడా తెలవాలి కదా ముందు జాగ్రత్తకు. ఇప్పుడు తెలియకుండా ఎప్పుడు ఏ ఇండ్లు ఎప్పుడు మన ఖమ్మంలో తీసినట్టు తీసేస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అది కాదు కదా వాళ్ళ పరిపాలనలో మేము ఇది చేస్తున్నాము, దాంట్లో ఇన్ని ఇండ్లు పోతున్నాయి, ఇది ప్రాబ్లము ఇది అని సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఖాళీ మూసి నుండి 50 మీటర్లు రోడ్డుకు తీస్తాం ఇండ్లు అని చెప్పేసి ఖాళీ మీటర్లు తీస్తామని చెప్తారు. అందులో ఎన్ని ఇళ్ళు పోతాయి తెలియదు కదా, ఎన్ని ఇళ్ళు పోతాయి అసలు ఏంది. కొంతమంది అయితే మొన్న కట్టుకున్నారు, అందరు 20 లక్షలు 30 లక్షలు లోన్లు పెట్టి ఈఎంఐలు తీసుకొని ఇండ్లు మళ్ళీ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ వాళ్ళు అక్కడనే కట్టుకున్నారు. చిన్న ఇండ్లు ఉంది కదా మళ్ళీ పెద్ద ఇల్లు తీసుకోవాలని చెప్పేసి ఆ చిన్న అప్పులు తెచ్చుకొని చిన్న ఇల్లు తీసి కొంచెం మళ్ళీ పైన కింద కట్టుకున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి తీసేసి ఒక్కొక్క ఫ్యామిలీలలో 50 గజాలు ఉన్న 4 ఫ్యామిలీలు ఉన్నాయి అందులో, అంటే అందులోనే పార్టీషన్ వేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ ఎక్కడో తీసుకుపోయి అక్కడ వేస్తే ఉన్న ఒక ఫ్యామిలీలో 4గురికి ఇస్తారా మరి ఇండ్లు? అట్లా చెప్తున్నారా? ఏది లేదు, ఖాళీ తీసేస్తాం. అది కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టిన ఫోన్ నంబర్ ఉండాలట. ఫోన్ నంబర్తోని వీళ్ళకి ఇల్లు ఉందా, వీళ్ళకి రేషన్ కార్డు ఉందా, వీళ్ళకి లోన్ వచ్చిందా, వీళ్ళకు ఆ ఓటర్ లిస్ట్ ఉందా, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఫోన్ నెంబర్తో అన్ని తెలుసుకుంటారట. మరి ఫోన్ నెంబర్తో తెలుసుకోవాలి, లింక్ ఉందా లేదా తెలవాలి కదా ప్రజలకు. ఆ లింక్ ఉంటేనే కదా వాళ్ళకి ఇల్లు ఉంది లేని తెలుస్తుంది. అసలు లింక్ కూడా ఉన్నదని తెలియదు. ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, కనీసం ప్రజలకు ఏ అవగాహన లేదు. అసలు ఏం చేస్తున్నారో ఈ ప్రభుత్వం తెలియదు. అచానక్ వచ్చి ఎప్పుడు మీద పడుతున్నారు అని చెప్పేసి టెన్షన్లో చచ్చిపోతున్నారు పబ్లిక్. మొన్న 2-3 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అసలు ఏంది ఇంత భయపెట్టిస్తుంది గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఎంత ఆశపడ్డారో అంత నిరాశ అయిపోయింది. ఇప్పుడు ఎంత భయపడుతున్నారు అంటే ఇప్పుడు మాకే మాట్లాడుతుంటే వణుకు పుడుతుంది. అసలు ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఏందో అని చెప్పేసి ఇంత భయంతో బతుకుతారు ప్రజలు. ప్రజా పాలన అంటే ఇదేనా దొంగ పాలన? మేము అడిగేది ఒక్కటే, ఈ మూసీ గురించి ప్రజలకు అందరికీ తెలియజేయాలి ఒకటి. రెండోది ఇక్కడ వీళ్ళకి ఇండ్లు కట్టియాలి. ఇప్పుడు వీళ్ళంతా 70-80 ఏళ్ళ సంది, మళ్ళా వీళ్ళే 70-80 ఏళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళత్త మామ వీళ్ళందరూ కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు. మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు అర్హత లేనప్పుడు మరి మీకు ఎట్లా ఉన్నది? 5 ఏళ్ళు మీరు పాలనలకే మీకు ఇన్ని కావాలి. మరి 100 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి పాలన వద్దా? ప్రజలకు పాలన వద్దా? వాళ్ళు బతుకొద్దా? వాళ్ళు సొంతంగా ఆలోచించవద్దా? 5 సంవత్సరాల కోసం మీరు ఇంతగానో ఆలోచిస్తే మరి 100 ఏళ్ళ సంది ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి? ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలకు పనులన్నీ ఇక్కడనే. ఆడవాళ్ళకు కూడా ఏ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఆ ప్రైవేట్ కూడా ఏంటి, ఇళ్ళలో పని చేసుకోవాలి. వాళ్ళకి 2 టైంలు తిండి తినాలంటే పని చేసుకోవాలి. ఇప్పుడు ఆటోలు కూడా నడుస్తలేవు తెలుసు. ఆటోలలో ఉన్న పరిస్థితి ఏంది, ఫ్రీ బస్సు పెట్టి జనాలను ఇంకా రోడ్డు మీద వేసేసిండు. లైన్లో వాళ్ళని చూస్తుంటే అసలు ఎంత బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఆయన మాట్లాడుతున్నారా? వాళ్ళకి ఇంకా సరే ఆటోని నడిపిస్తే బతకగలుగుతారు, మళ్ళీ ఆటో లేకుండా ఇంకా వేరే ఏదైనా పని చేసుకోవాలని చెప్పడానికి కూడా లేదు గవర్నమెంట్. అసలు ఏంది, అసలు ఎంత భయం అవుతుంది తెలుసా? అసలు కాంగ్రెస్ వస్తే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన నిలబెట్టి మరీ ఒక దేవుళ్ళ కొలిచి తీసుకొని వస్తే ఈరోజు దేవుడు కాదు రాక్షసుడు, ప్రజలకు రాక్షసుడు. రాక్షసుడు అంటే ఈయననే. ఇప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏమో కనీసం వచ్చి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇల్లు తీసినా కూడా మీకు ఇక్కడ కట్టిస్తాం, మీకు నచ్చితేనే మీకు ఇక్కడనే కట్టిస్తామని ఒక మాటనే చెప్పారు. ఇప్పుడు ఇదే 2 నెలలు 3 నెలలు అయితే తీసేస్తామని అంటారు, కానీ అసలు ఏం తెలియదు. ఎక్కడ వరకు ఇండ్లు పోతాయి ఏంటి అసలు ఏంది ఏం తెలియదు. మూసీ ప్రాజెక్టు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇళ్ళల్లో వచ్చి అడుగును మాకు ఏం తెలియదు అని చెప్తారు. రేపు సడన్లీ వస్తే అసలు ఎక్కడ పోతారు వాళ్ళు?